ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆరేపల్లి రాజబాబు కుటుంబాన్ని ఆదుకున్న కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. మీడియాతో మాట్లాడుతూ ఆరేపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆరేపల్లి రాజబాబు కుటుంబ సభ్యులకు నా వంతు సహకారంగా బియ్యాన్ని, 1000 రూపాయల నగదు ఆర్థిక సాయాన్ని అందించాను. రాజబాబు అనారోగ్య బారిన పడి ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కానీ అతను బ్రతకలేదు. వారిది చాలా పేద కుటుంబం. ఆ కుటుంబానికి నేనున్నానంటూ నా వంతు సహకారాన్ని అందించి ముందు ముందు ఇంకా నా వంతు సహకారాన్ని అందిస్తానని, పేద ప్రజలకు అండగా ఉంటానని, గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి ముందుండి నా సహకారం అందిస్తానని, సహాయం చేస్తానని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు పాల్గొన్నారు. కదంబపూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఆరేపల్లి రాజబాబు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంత ఖర్చు పెట్టుకున్నా ఆయన ఆరోగ్యం బాగుపడలేదు. గత 5 రోజుల కింద చనిపోవడం జరిగింది. అలా రికార్డ్ కానీ డొకాడని కుటుంబం. ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. ఆయన గుంట భూమి లేదు, ఇల్లు కూడా లేదు. చాలా అలా పెద్ద కుటుంబం పెద్ద దిక్కు చనిపోవడం అంటే అంత బాధ మనకు తెలిసిందే ఉండేది. అది చనిపోవడం అంటే 3 పిల్లలు ఇలా వాళ్ళ కుటుంబం, భార్య పిల్లలు అందరూ రోడ్డున పడ్డారు. ఇలా ఎంతో కొంత నా వంతు చిన్న సాయం 25 కిలో బియ్యం, 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నా కూడా ఆయనకి కుటుంబం రోడ్డున పడ్డది కాబట్టి మనకు ఎంతో కొంత ఎంతో కొంత మీ సాయం చేయగలరని, దాతలుంటే సాయం చేయగలరని నేను కోరుకుంటా ఉన్నా. రాజబాబు ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబం, ఆయన భార్య పిల్లలందరూ ఆ దేవుడు సలహా చూడాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబానికి నేను సాయం చేస్తూ వాళ్ళకి ఆదుకుంటానని కూడా చెప్తా ఉన్నాను.